ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ముందు ఒక వీడియో పెట్టాను, చూడండి. నిజమైన దేవుడు యేసు ప్రభు అని ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించండి, భయపడకండి. దేవుడు బైబిల్ గ్రంథాల్లో కొన్ని మాటలు చెప్పాడు. అన్ని నామాలపైన ఉన్నవాడని. ఈ భూమి మీద చాలామంది దేవతలు దేవుళ్ళుగా చాలామంది అవుతున్నారు. అందరికన్నా పైవాడని, ఆ నామంలోనే రక్షణని కొన్ని వీడియోలు మీకు పెడతాను, ప్రతి ఒక్కరూ చూడండి. ఈరోజు చాలామంది దేవుణ్ణి తెలుసుకొని కూడా సువార్త కొంతమంది ప్రకటించలేకపోతున్నారు. నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఎఫెసీయుల అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ఎఫెసీయుల 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే 6వ వచనం నుంచి చదువుతున్నాను, 5వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే, అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమనుందండి? అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడు. ఆయన అందరి పైగా ఉన్నాడు, అది గుర్తుంచుకోండి. ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. యేసు ప్రభు వారు దేవుడు ఒకడని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒకనాడు దేవుడుగా, ఒకనాడు కుమారుడుగా, ఒకనాడు పరిశుద్ధాత్ముడుగా మనతో ఉన్నాడని, దేవుడుగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడుగా మనకు తోడున్నాడని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. శరీరము, ప్రాణము, ఆత్మ ఎలాగే కలిసి ఉన్నాయో దేవుడు కూడా అలాగే కలిసి ఉన్నాడని తెలుసుకోవాలి. ఈ వీడియో తర్వాత కొన్ని రిఫరెన్స్ మీతో ఇంకా వీడియోస్ చేస్తాను, చూడండి. ఆయన తప్ప ఏ దేవుడు లేడు.